ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మొత్తం 33 జిల్లాల్లో ఎన్ని జిల్లాలతో వివిధ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో మనకు ప్రధానంగా 4 రాష్ట్రములు తెలంగాణ రాష్ట్రం నుంచి సరిహద్దుని పంచుకుంటుంది. ఓకే, ఆ 4 రాష్ట్రాల్లో మనకు ప్రధానంగా మహారాష్ట్ర, రెండోది ఛత్తీస్గఢ్, మూడోది తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, నాలుగోది కర్ణాటక. ఈ 4 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. ఎలా పంచుకుంటున్నాయి, ఎన్ని జిల్లాలతో ఈ 4 రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు మ్యాప్ పాయింట్లో చూద్దాం. ఓకే రైట్, మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాలు 4 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. అంటే ఆ 18 జిల్లాలు ఏ విధంగా ఏ రాష్ట్రంతో సరిహద్దుని పంచుకుంటున్నాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు మ్యాప్ పాయింట్లో చూద్దాం. రైట్, ఇది తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాలు. ఆ 18 జిల్లాల్లో మొదటి జిల్లా ఒకటోది ఆదిలాబాద్, రెండో జిల్లా కొమరంభీం, మూడో జిల్లా మంచిర్యాల, నాలుగో జిల్లా జయశంకర్, ఐదోది ములుగు, ఆరోది భద్రాద్రి, ఏడో జిల్లా ఖమ్మం, ఎనిమిదో జిల్లా నల్గొండ, తొమ్మిదో జిల్లా ఏడో జిల్లా ఖమ్మం, ఎనిమిదో జిల్లా సూర్యాపేట్, తొమ్మిదో జిల్లా నల్గొండ, 10వ జిల్లా నాగర్ కర్నూల్, 11 వనపర్తి, 12 గద్వాల్ జోగులాంబ. రైట్ నౌ సి 13వ జిల్లా నారాయణపేట్, 14వ జిల్లా సంగారెడ్డి, 15వ జిల్లా వికారాబాద్, 16వ జిల్లా కామారెడ్డి, 17వ జిల్లా నిజామాబాద్, 18 నిర్మల్. రైట్, ఇక చూడండి ఇక్కడ మొత్తం ఈ 18 జిల్లాలు మనకు ప్రధానంగా 4 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. రైట్, ఏ విధంగా సరిహద్దును పంచుకుంటున్నాయంటే మనకు మహారాష్ట్ర ప్రధానంగా తెలంగాణతో 7 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. ఏ దిశలో పంచుకుంటుందంటే మనకు ప్రధానంగా ఇక్కడ నార్త్ వెస్టర్న్ సైడ్ అంటే వాయువ్య దిశలో మరియు ఉత్తర దిశలో. చూడండి ఇక్కడ 7 జిల్లాలతో మహారాష్ట్ర ఏ దిశలో సరిహద్దును పంచుకుంటుందంటే వాయువ్య దిశ మరియు ఉత్తర దిశలో ఇది సరిహద్దుని పంచుకుంటుంది. ఎన్ని జిల్లాలనే విషయాన్ని తీసుకుంటే రైట్, ఇది మహారాష్ట్ర తెలంగాణలోని ఎన్ని జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుందంటే 7 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. అదేవిధంగా రెండో రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ 3 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. మొత్తం 3 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. ఏ దిశలో పంచుకుంటుందంటే ఉత్తర దిశన పంచుకుంటుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ మూడో రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 7 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. ఇక తర్వాత పశ్చిమ దిశలో కర్ణాటక ప్రధానంగా 5 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. రైట్, ఇవి తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దుని పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు, జిల్లాలు. మొత్తం ఆంధ్రప్రదేశ్తో ఎన్ని జిల్లాలు అనే విషయం తీసుకుంటే 7 జిల్లాలు. ఈ 7 జిల్లాలు ఏ దిశలో సరిహద్దుని పంచుకుంటున్నాయంటే
ఈస్ట్ తూర్పు, సౌత్ ఈస్టర్న్ అండ్ ఆల్సో సదరన్ సైడ్. చూడండి ఇక్కడ దక్షిణ దిశన తెలంగాణతో సరిహద్దును పంచుకుంటుంది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఆగ్నేయ దిశలో పంచుకుంటుంది, అదేవిధంగా తూర్పు దిశలో కూడా పంచుకుంటుంది. రైట్. కర్ణాటకతో తెలంగాణ 5 జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంది. ఏ దిశలో కలిగి ఉందంటే వెస్ట్రన్ సైడ్, అంటే పశ్చిమ దిశలో ఇది సరిహద్దుని పంచుకుంటుంది. మొత్తం 4 రాష్ట్రాలు మొత్తం 18 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. ఏ జిల్లాలనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్ ఈ మొత్తం 7 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్తో 3 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. అది జయశంకర్, ములుగు అండ్ భద్రాద్రి. రైట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం 7 జిల్లాలతో ఇది సరిహద్దుని పంచుకుంటుంది. ఆ 7 జిల్లాల్లో భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి అండ్ ఆల్సో గద్వాల్ ఈ 7 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. కర్ణాటక రాష్ట్రం కూడా తెలంగాణతో 5 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. అది 12 గద్వాల్, నారాయణపేట్ అండ్ ఆల్సో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి మొత్తం 5 జిల్లాలతో కర్ణాటక పశ్చిమ దిశలో పంచుకుంటుంది. రైట్. ఇక చూడండి ఇక్కడ దిశలని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మహారాష్ట్ర తెలంగాణతో మనకు వాయువ్య దిశలో సరిహద్దుని పంచుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా పంచుకుంటుంది. ఎక్కడంటే ఉత్తరాన కూడా పంచుకుంటుంది. ఛత్తీస్గఢ్ నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్, ఈశాన్య దిశలో. ఆంధ్రప్రదేశ్ ఇది తూర్పు దిశ, ఇది దక్షిణ దిశ, ఇది ఆగ్నేయ దిశ. ఇవి 3 దిశలో ఆంధ్రప్రదేశ్ 7 జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది. తక్కువ జిల్లాలతో ఛత్తీస్గఢ్, ఎక్కువ జిల్లాలైనటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఓకే. రైట్. ఇక చూడండి ఇక్కడ మహారాష్ట్ర 16వ జిల్లాతో ఇటు కర్ణాటక, మహారాష్ట్ర 2 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్న జిల్లా 16. ఈ 16వ జిల్లా అయినటువంటి కామారెడ్డి 2 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. ఆ 2 రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక, మరొకటి మహారాష్ట్ర. రైట్. ఇక అదేవిధంగా ఇక్కడ 4వ జిల్లా కూడా 4వదైనటువంటి జయశంకర్ జిల్లా కూడా మనకు ప్రధానంగా 2 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది. ఇది 4వ జయశంకర్. ఇది మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి 2 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది. రైట్. ఇంకోటి చూడండి ఇక్కడ ఆరోదైనటువంటి మనకు భద్రాద్రి జిల్లా, మనకు ఇది 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది. ఇక్కడ మరొకటి ఉంది చూడండి. ఇక్కడ 12వది గద్వాల్ జిల్లాతో సరిహద్దుని పంచుకుంటున్న రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. రైట్. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్వశ్చన్లో అడగడం జరిగింది. ఎలా అడిగాడంటే మనకు ఆంధ్రప్రదేశ్ మనకు ప్రధానంగా ఎన్ని జిల్లాలు అంటే పశ్చిమ కొరణ అంటే తూర్పు దిశన ఏ జిల్లాతో పంచుకుంటుంది, అదేవిధంగా దక్షిణ కొరణ ఏ జిల్లాతో సరిహద్దుని పంచుకుంటుందనే క్వశ్చన్ రావడం జరిగింది. మనకు తూర్పు దిశలో భద్రాద్రి జిల్లాతో, మనకు అదేవిధంగా దక్షిణ వైపు మనకు గద్వాల్ జిల్లాతో సరిహద్దుని పంచుకుంటుంది. ఓకే. రైట్. ఇక మనకు తెలంగాణలోని ఎన్ని జిల్లాలు ప్రతి జిల్లా 2 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయంటే ఇక్కడ 4 జిల్లాలు ఉన్నాయి. ఒకటి మనకు ప్రధానంగా కామారెడ్డి కర్ణాటక, మహారాష్ట్రతో సరిహద్దుని పంచుకుంటుంది. అదేవిధంగా జయశంకర్ మనకు ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటుంది. అదేవిధంగా భద్రాద్రి కూడా 2 రాష్ట్రాలతో పంచుకుంటుంది, ఛత్తీస్గఢ్తో ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా 12వ జిల్లా అయినటువంటి
గద్వాల్. ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటకతో కూడా సరిహద్దుని పంచుకుంటున్న ఈ 4 జిల్లాల మీద ఆల్రెడీ చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, కాబట్టి మనకు ప్రధానంగా కర్ణాటక మహారాష్ట్రలో రెండు ఏ జిల్లాతో ఉమ్మడి సరిహద్దుని పంచుకుంటున్నవి అనే విషయాన్ని తీసుకుంటే మనకి ఇక్కడ కామారెడ్డి, అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అనే 2 రాష్ట్రాలు ఏ జిల్లాతో సరిహద్దుని ఉమ్మడిగా పంచుకుంటున్నాయంటే మనకు జయశంకర్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఏ జిల్లాతో సరిహద్దును పంచుకుంటుందంటే ఆరో జిల్లా అయినటువంటి భద్రాద్రి. అదేవిధంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏ జిల్లాతో సరిహద్దు పంచుకుంటుందంటే గద్వాల్. ఓకే, ఈ జిల్లాలో మనకు ప్రధానంగా ఎక్కువసార్లు రిపీటెడ్గా క్వశ్చన్ వచ్చేది. ఇందులో మరీ ఎక్కువసార్లు క్వశ్చన్ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమ దిశలో సరిహద్దుని పంచుకుంటున్న జిల్లా ఈ రాష్ట్రం ఏందన్నప్పుడు కర్ణాటక. ఇది 3 టైమ్స్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ క్వశ్చన్ రిపీటెడ్గా 3 టైమ్స్ వచ్చాయి. అంటే కర్ణాటక రాష్ట్రము తెలంగాణతో పశ్చిమ దిశలో సరిహద్దుని పంచుకుంటుంది. అంటే తెలంగాణకు పశ్చిమ దిశలో సరిహద్దుని పంచుకుంటుంది కర్ణాటక. రైట్. వాయువ్య దిశలో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రము తెలంగాణతో అన్నప్పుడు మహారాష్ట్ర. ఉత్తర దిక్కున అన్నప్పుడు కూడా మహారాష్ట్రే. ఈశాన్య దిశ అన్నప్పుడు ఛత్తీస్గఢ్. తూర్పు దిశ అన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్. ఆగ్నేయ దిశ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్. దక్షిణ దిశ అన్నప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఇలా రిపీటెడ్గా ఇవన్నిటినీ స్టేట్మెంట్ వైజ్గా, అదేవిధంగా మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్లో కూడా క్వశ్చన్ చాలా వరకు రిపీటెడ్గా, దీంట్లో మనకు చూసేందుకు తక్కువ కంటెంటే కనబడుతుంది. కానీ ఇందులో లోతుగా వెళ్ళినప్పుడు లేదన్నా ఒక 50 నుంచి 100 క్వశ్చన్స్ అనేవి ఈ కంటెంట్ మీద, ఈ చాప్టర్ ఈ కంటెంట్ మీద మనకు ప్రధానంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మనం తయారు చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, ఇవి 18 జిల్లాలు 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటే మిగిలిన 15 జిల్లాలు, మిగిలిన ఎన్ని జిల్లాలు? 15 జిల్లాలు. ఈ 15 జిల్లాల గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. రైట్, ఇక మిగిలిన 15 జిల్లాలు, దట్ రిమైనింగ్ 15 districts which has no boundary line with any one of these state. అంటే that 18 districts has a boundary line with the 4 states but which has a no boundary line with any one of the states. అంటే ఏ రాష్ట్రంతో కూడా సరిహద్దుని కలిగి లేకపోతే ఆ రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలుగా పిలుస్తారు. భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఏవైనా జిల్లాలు తెలంగాణలోని జిల్లాలతోనే సరిహద్దుని పంచుకుంటే వాటిని భూపరివేష్టిత జిల్లాలు అంటారు. భూపరివేష్టిత జిల్లాలుగా పిలుస్తారు. భూపరివేష్టిత జిల్లాలుగా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్, ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ అంటే 5 ఉన్నాయి. ఒకటి హర్యానా, మరొకటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఆల్సో జార్ఖండ్, తెలంగాణ. అంటే భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ 5 ఉన్నాయి. ఒకటి హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా. ఇవి భారతదేశంలో ఉన్న భూపరివేష్టిత జిల్లాలు. ఈ జిల్లాలతో ఏ సముద్రం కానీ ఏ అంతర్జాతీయ భూ సరిహద్దు లేని జిల్లాలని ఇలా పిలుస్తారు. ఓకే, లేని రాష్ట్రాలను మనకు భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. కానీ రాష్ట్రం లోపల ఉన్న జిల్లాల్ని ప్రధానంగా వాటిని కూడా భూపరివేష్టిత జిల్లాలు అంటారు. కానీ అదే దేశంలో అయితే భూపరివేష్టిత రాష్ట్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. ఈ 15 జిల్లాలు పైన ఉన్నటువంటి 4 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకోని జిల్లాలను భూపరివేష్టిత జిల్లాలు అంటారు. అంటే మనకు ఈ 15 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో మాత్రమే సరిహద్దుని కలిగి ఉంటాయి. ఆ జిల్లాలు మొత్తం 15 జిల్లాలని మనం ప్రధానంగా నెక్స్ట్ లైన్లో చూద్దాం.
ఇక చూడండి ఇక్కడ దట్ నేమ్ ఆఫ్ ది 15 డిస్ట్రిక్ట్స్, దట్ నేమ్ ఆఫ్ ది 15 డిస్ట్రిక్ట్స్. చూడండి ఇక్కడ ఆ 15 జిల్లాలు ఈ 18 జిల్లాలకు ఇంటర్నల్గా లోపలి భాగంలో ఈ 15 జిల్లాలు మనకు ప్రధానంగా కనబడతాయి. అంటే ఈ 18 జిల్లాలతోనే సరిహద్దుని ఉంటాయి. కానీ ఈ 4 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి లేకపోతే భూపరివేష్టిత రాష్ట్రాలుగా పిలుస్తారు. ఓకే రైట్. ఆ 15 జిల్లాల్ని మనకు ప్రధానంగా ఈ భాగంలో ఉంటాయి. అంటే చుట్టూ 18 జిల్లాలు ఉన్నాయి. చుట్టూ మనకు 18 జిల్లాలు అంటే 4 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగినటువంటి జిల్లాలు. రైట్. లోపల ఉన్న ఈ జిల్లాల్ని భూపరివేష్టిత జిల్లాలుగా పిలుస్తారు. ఓకే. ఎన్ని భూపరివేష్టిత జిల్లాలు? 15. ఆ జిల్లాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆ జిల్లాల గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్. మనకు ఆ జిల్లాల్ని పైనుంచి ఇలా వెళ్తూ ఇలా తీసుకొని వెళ్దాం. ఓకే. ఆ 15 జిల్లాలు. రైట్. దట్ నేమ్ ఆఫ్ ది 15 డిస్ట్రిక్ట్స్, భూపరివేష్టిత జిల్లాలు 15. రైట్. ఒకటోది జగిత్యాల ఈ భాగంలో ఉంటుంది. రెండో జిల్లా దీని పక్కనే ఉంటుంది. జగిత్యాల పక్కన పెద్దపల్లి. మూడో జిల్లా కరీంనగర్. మూడోది కరీంనగర్. రైట్. నాలుగోది సిరిసిల్ల. ఈ 4 జిల్లాలు మనకు పాత కరీంనగర్ జిల్లా నుంచి వేరు చేయడం జరిగింది. రైట్. ఐదో జిల్లా మనకు ప్రధానంగా మెదక్. ఆరోది సిద్దిపేట. ఈ 2 జిల్లాలు మెదక్ నుంచి వేరు చేయారు. ఏడో జిల్లా మనకు హన్మకొండ. ఎనిమిదో జిల్లా వరంగల్. పైనుంచి కిందికి వెళ్తున్నాం. 8దో జిల్లా వరంగల్. 9దో జిల్లాగా మనకు ప్రధానంగా జనగాం. 10వ జిల్లా మహబూబాబాద్. 11వ జిల్లా హైదరాబాద్. 12వది మేడ్చల్. 13వ జిల్లా మనకు యాదాద్రి. 14 రంగారెడ్డి. 15వది మహబూబ్ నగర్. చూడండి ఇక్కడ ఇవి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఉన్నటువంటి మొత్తం 15 జిల్లాలు ఈ చుట్టూ ఉన్న 18 జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంటాయి. ఏదో ఒక జిల్లాతో సరిహద్దుని కలిగి ఉంటాయి. కానీ ఏ రాష్ట్రంతో కూడా సరిహద్దుని కలిగి ఉండవు. ఇటు మహారాష్ట్రతో కానీ, ఇటు ఛత్తీస్గఢ్తో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్తో కానీ, ఇటు కర్ణాటకతో కానీ సరిహద్దుని కలిగి లేని జిల్లాలుగా వీటిని పిలుస్తారు. ఇవి భూపరివేష్టిత జిల్లాలుగా ఇవి పిలువబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏరియా విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తెలంగాణ రాష్ట్రం కలిగి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం పరంగా 11వ స్థానాన్ని కలిగి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణంలో ఎన్నో స్థానం అంటే 11వ స్థానం. అంటే తెలంగాణ రాష్ట్రానికంటే ముందు 10 పెద్ద జిల్లాలు మనకు ప్రధానంగా ఉన్నాయి. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం మొత్తం శాతంలో తీసుకుంటే 3.41% ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉంది. అంటే
మనకు భారతదేశంలో తెలంగాణ విస్తీర్ణాన్ని 100% అనుకుంటే ఇందులో తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణము 3.41% మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణంలో 11వ స్థానం అయితే శాతంలో తీసుకుంటే 3.41%, బట్ నాట్ ఈవెన్ ది 4% కూడా లేదు. కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రము ఓ విధంగా చెప్పాలంటే అతి చిన్న రాష్ట్రంగానే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణాన్ని మనం ప్రధానంగా విస్తీర్ణ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలను, మొత్తం 33 జిల్లాలలో అతి పెద్ద జిల్లా, విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లా నల్గొండ జిల్లా విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా. రైట్. రెండవ అతి పెద్దది మనకు భద్రాద్రి. మూడో అతి పెద్ద జిల్లాగా నాగర్ కర్నూల్ జిల్లా. ఇవి 3 విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లాలు. విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లాలు తీసుకుంటే మనకు పెద్ద జిల్లాలు నల్గొండ, భద్రాద్రి, నాగర్ కర్నూల్. రైట్. విస్తీర్ణంలో చిన్న జిల్లాలు రైట్. అవి ఒకటోది హైదరాబాద్ రాష్ట్రము, హైదరాబాద్ జిల్లా అతి చిన్న జిల్లా. రెండోది రెండో అతి చిన్న జిల్లా మేడ్చల్. మూడోది హన్మకొండ. ఈ 3 విస్తీర్ణంలో అతి చిన్న జిల్లాలుగా పిలువబడుతున్నాయి. రైట్. ఇక పట్టణ పరంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పట్టణాలు, పెద్ద పట్టణాలు తీసుకుంటే మనకు విస్తీర్ణ పరంగా అవి పెద్ద చిన్న అయితే, పట్టణాలు అంటే అర్బనైజేషన్ అంటే ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి జిల్లాలుగా పిలుస్తారు. ఒకటి హైదరాబాద్ విస్తీర్ణ పరంగా చిన్న జిల్లా, జనాభాలో అతి పెద్ద జిల్లాగా పిలువబడుతుంది. రెండోది హన్మకొండ. మూడవ జిల్లా కరీంనగర్. ఇవి విస్తీర్ణ పరంగా ఈ 3 జిల్లాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలుగా ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. ఓకే. రైట్. ఇది మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణానికి సంబంధించి మనకు విస్తీర్ణంలో చిన్నవైనప్పటికీ జనాభా అధికంగా కలిగినటువంటి జిల్లాలుగా పిలుస్తారు. రైట్. చూడండి, ఇక్కడ కంక్లూషన్ ఒకసారి తీసుకుంటే, కంక్లూషన్ అంటే ముగింపు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఉనికి అక్షాంశాల పరంగా 15 డిగ్రీల నుంచి 19 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంది. రేఖాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రం 77 నుంచి 81 జిల్లాల మధ్య రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో విస్తరించబడి ఉంది. తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణ పరంగా 11వ స్థానం, ఏరియా వైజ్గా 11వ స్థానాన్ని కలిగి ఉంది. 11వ స్థానాన్ని కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో అనగా దక్షిణ భారతదేశంలో మనకు ఈ దక్కన్ పీఠభూమిలో ఈశాన్య దిశలో మనకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడి ఉంది. తెలంగాణ రాష్ట్రము 11వ స్థానం కలిగిన తెలంగాణ రాష్ట్రం 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఇది 3.41% సమానంగా ఉంది. ఓకే. రైట్. తెలంగాణ రాష్ట్రానికి 15 డిగ్రీల అక్షాంశం వద్ద మనకు ప్రధానంగా గద్వాల్,
19 డిగ్రీల అక్షాంశం వద్ద ఆదిలాబాద్ జిల్లా, 17 డిగ్రీల రేఖాంశం వద్ద నారాయణపేట్, 19 డిగ్రీల అక్షాంశం వద్ద భద్రాద్రి జిల్లా. చూడండి ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాల పరంగా 4 దిశలో 4 రాష్ట్రాలు. ఉత్తరాన ఆదిలాబాద్ 19 డిగ్రీలు, దక్షిణాన మనకు 15 డిగ్రీల వద్ద గద్వాలు, అదేవిధంగా పశ్చిమాన నాగర్ కర్నూల్, నారాయణపేట్, తూర్పు కొన భద్రాద్రి. ఈ విధంగా అక్షాంశాలు రేఖాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రం ఉనికి మనకు ప్రధానంగా అవసరం. అదేవిధంగా తెలంగాణలో 33 జిల్లాలు, 2016లో 21 కొత్త జిల్లాలు, అదేవిధంగా మనకు 2019లో మరో 2 కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేటని ఏర్పాటు చేయడం జరిగింది. 18 జిల్లాలు 4 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటే మిగిలిన 15 జిల్లాలు భూ పరివేష్టిత జిల్లాలుగా ఏ రాష్ట్రంతో కూడా సరిహద్దుని పంచుకోవటం లేదు. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. ఇది తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమరికకు సంబంధించినటువంటి పూర్తి కంక్లూషన్, అంటే ముగింపుని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.